హాయ్ వ్యూయర్స్. ఒక వర్తకుడు అతని భార్యని వాళ్ళ కొడుకుల గురించి అడుగుతాడట చనిపోయే టైంలో. నా కొడుకు ఏడి అని. నీ పెద్ద కొడుకు ఇక్కడే ఉన్నాడండి అంటారట. రెండో కొడుకు ఏడి? అదిగోండి ఆ రూమ్లో ఉన్నాడు అంటారట. మిగిలిన కొడుకులేరి? 5 కొడుకులు ఇక్కడే ఉన్నారండి అంటారట. అయితే ఫైనల్గా 5 కొడుకులు ఇక్కడే ఉంటే మరి దుకాణంలో అంటే షాప్లో ఎవరున్నారు అని అడుగుతాడట అతను. అంత లోపల వీళ్ళంతా ఆలోచిస్తారట, ఈయనకి మరణించే సమయంలో కూడా అతని షాపే గుర్తొస్తుంది అని. అంటే మన చిత్తంలో ఏదుంటే అదే గుర్తొస్తూ ఉంటుంది. మనం అనుకుంటాము మరణించే సమయంలో మంచి విషయాలు అంటే భగవద్గీత కానీ రామాయణ మహాభారతాలు కానీ అప్పుడు ఆ సమయంలో పెడితే అతనికి ఎక్కుతుంది అని. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటి అంటే ఏదైనా కూడా మన చిత్తంలో మొదటి నుంచి ఏది ఉంటుందో మరణించే సమయంలో కూడా అదే ఉంటుంది. కాబట్టి రామాయణ మహాభారతాలు కూడా మొదటి నుంచే చదివితే, మొదటి నుంచే మనలో నిక్షిప్తం చేసుకుంటే మరణించే సమయంలో కూడా అవి గుర్తుకొస్తాయి. అతనికి ఏ విధంగా అతని దుకాణము మరణించే సమయంలో గుర్తుకొచ్చిందో అదేవిధంగా ఏదైనా మంచి విషయాలు మొదటి నుంచే మనము చదివి వాటిని మననము చేసుకుంటే అది మనకు మరణించే సమయంలో కూడా గుర్తుకు వస్తుంది. అతనికి ఏ విధంగా అతని దుకాణము గుర్తుకు వచ్చిందో.